లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. మాజీ మంత్రి జోగి రమేష్ మెడ చుట్టూ అగ్రిగోల్డ్ కేసు ఉచ్చు బిగుసుకుంటోంది. ఈ కేసుకు సంబంధించి ఏసీబీకి ఇచ్చిన రిపోర్టులో ప్రభుత్వ శాఖల జాయింట్ ఇన్స్పెక్షన్ కమిటీ కీలక వివరాలను వెల్లడించింది. సిఐడి జప్తు చేసిన ఎకరం భూమిని అధికారాన్ని అడ్డం పెట్టుకుని జోగి రమేష్ ప్లాట్లుగా విభజించి విక్రయించినట్లు నిర్ధారణ అయింది. రూరల్ మండలం అంబాపురంలో సర్వే నెంబర్ 88 భూమికి సర్వే సర్టిఫికేట్ తీసుకుని సర్వే నెంబర్ 87లో ప్లాట్లుగా విభజించి విక్రయాలు చేసినట్టు నిర్ధారించింది కమిటీ. 2018లోనే సర్వే నెంబర్ 87లో ఉన్న ఎకరం భూమికి అగ్రిగోల్డ్ కేసులో సిఐడి సీజ్ చేసింది. దీన్ని అప్పటి రిజిస్ట్రార్ సింగ్ రిజిస్ట్రేషన్ చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ భూమిని కొట్టేయడం కోసం కుటుంబ సభ్యులు అనుచరుల పేర్ల మీద లింక్ డాక్యుమెంట్ల కోసం పలు రిజిస్ట్రేషన్స్ ను చేసినట్లు అధికారులు నిర్ధారించారు. ఇందులో జోగి రమేష్, జోగి రాజీవ్, జోగు వెంకటేశ్వరరావు పాత్ర ఉన్నట్టు నివేదిక స్పష్టం చేసింది. ఏసీబీ నుంచి త్వరలోనే ప్రభుత్వానికి నివేదిక వెళ్లనుంది. ప్రభుత్వ నిర్ణయం ఆధారంగా జోగి అండ్ టీంపై చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.